ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు ఒత్తాసు పలకడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ న్యాయవాదులు ఉంటారని, ఎక్కడైతే న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుందన్నారు. హైదరాబాద్లో దోమలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ నెల 25 నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభపై కవిత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలకు ఒత్తాసు పలకడమేనా ప్రజాపాలన అని ఎక్స్లో ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెస్కోకు ప్రభుత్వం ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేటు కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతోందన్నారు. 105 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ను వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. సంక్షేమ శాఖ నుండి టెస్కోకు దక్కాల్సిన 200 కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనుక కారణమేంటన్నారు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ న్యాయవాదులు ఉంటారని, ఎక్కడైతే న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదవారికి అండగా, వారి గొంతుకగా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు అండగా నిలబడాలన్నారు. ప్రభుత్వాలు ఉద్యమాలను అణచివేసినా న్యాయ వ్యవస్థ సమానత్వం సూచిస్తుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన డుసిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. పిల్లలు ఏం చదువుతామంటే తక్కువ చెప్పేది ఇంజనీరింగ్ లేదంటే డాక్టర్. కానీ మీరు సమాజం అంతా చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రపంచ విదేశాల్లో వెళ్ళాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏ యూరోపో, ఏ యూఎస్కో, యూకేకో వెళ్ళాలనే ఆలోచనలు ఉన్న ఈ కాలంలో మీరు లాయర్గా ఈ ప్రొఫెషన్ని ఎన్నుకోవడం అంటేనే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే మీలో సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఒక ఉత్సాహం, ఒక కమిట్మెంట్ ఉంది. హైదరాబాద్లో దోమలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. దోమల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీని ద్వారా డెంగ్యూ, మలేరియాతో పబ్లిక్ ఆసుపత్రి పాలవుతున్నారని చెప్పారు. ఈ నెల 25న మునిరాబాద్ అద్వయ కన్వెన్షన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభపై సమావేశం నిర్వహించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జాగృతి నాయకులకు సూచించారు. పార్టీ ఆవిర్భావ సభకు ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కవిత. రేపు ఉదయం చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమలానగర్ బస్తీలో మూసీ తీరాన బస్తీ జనయాత్ర పేరిట కార్యక్రమం నిర్వహించనుంది బీఆర్ఎస్.